దేవునికి మహిమ కలుగును గాక. చేరువచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. గడిచిన మాసము దేవుడు ఉచితమైన కృపలు జ్ఞాపకం చేసుకొని ఈ మాసము మరి యొక్క 2వ శుక్రవార దినమును దేవుడు మన జీవితంలో అనుగ్రహించినందుకు దేవునికి మహిమ కలుగును గాక. చేరువచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. లైవ్లో వీక్షిస్తున్న వారికి, ప్రార్థిస్తున్న వారికి, ఏకీభవిస్తున్న వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ బెత్లెహేమ్ ఎవాంజలికల్ బ్యాప్టిస్ట్ సంఘం నుండి మరి యొక్క వీడియో చేయడానికి దేవుడు కృపనిచ్చినందుకు దేవునికి మహిమ చెల్లిస్తూ చిన్న ప్రార్థన చేసుకొని ప్రారంభించుకున్నాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన గొప్ప దేవ, మహోన్నతుడా, మహిమ గల దేవ, నాయన సర్వ సృష్టిని ప్రభు నీ నోటి మాట చేత సృష్టించిన గొప్ప దేవుడు కనుక నీ మహిమ కొరకై మమ్మల్ని బలపరిచి దీవించి ప్రభా నాయన ఈ మాసం ఈ 2వ శుక్రవార దినమును ప్రభా మీరు మాకు అనుగ్రహించి ప్రభు నీ సన్నిధిలో కూడి ఉండే కృపా భాగ్యమనిచ్చి నాయన జూమ్స్ ద్వారా, కాన్ఫరెన్స్ ద్వారా, ఆయా ప్రభా ప్రార్థనల ద్వారా, నాయన వాట్సాప్, యూట్యూబ్ మెసెంజర్స్ ద్వారా నాయన నీ మాట వింటున్న ప్రతి బిడ్డ కదిలించబడి కార్యము జరిగి ప్రత్యేకంగా ప్రభు మనపూర్వకమైన విజ్ఞాపన చేసి నీ సన్నిధిలో మొరపెట్టుకునే బిడ్డలుగా నీ సన్నిధికి వస్తున్న ప్రతి బిడ్డని బట్టి నీకు వందనాలు. ఫిజికల్ గ్యాదరింగ్ బట్టుకుని నీకు వందనాలు. నాయన సంఘమును, కుటుంబాన్ని, సేవకులను, కుటుంబాలను బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ప్రత్యేకంగా ప్రభు ప్రపంచమంతా కూడా విజ్ఞాపన చేసి విజ్ఞాపన ఆత్మ అభిషేకం ప్రతి ఒక్కరిలోనికి నింపి మీరే మహిమ పొందమని, మా ద్వారా మీరు మహిమ ఘనత ప్రభావం పొందమని, మీరు మాట్లాడినప్పుడు మేము ఆలకించి నీ మాట చొప్పున జరిగించి నేను స్తుతించే బిడ్డలుగా బలపరచమని ప్రభువును రక్షకుడు నజరేయుడైన యేసుక్రీస్తు పేరిట అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ సమయంలో ఒక పల్లవి చరణం పాడుకొని దేవుని వాక్యంలోనికి వెళ్దాము. సర్వచిత్తము నీదే ప్రభు అనేటువంటి బెత్లెహేమ్ ఆత్మీయ గీతముల పుస్తకంలో నుండి 222వ పాట మరి ఆంధ్రక్రైస్తవ కీర్తనలో కూడా ఉంటుంది. ప్రభు సిద్ధించు నీ చిత్తమే ప్రార్థించుచుంటి నీ సన్నిధి పరికింపునా నీ దివసంబునా పరిశుభ్రమైన హిమము కన్నా పరిశుద్ధం చేసి పాలింపుమా పాపము నన్ను కడుగుమా సర్వచిత్తంబు నీదేనయ్యా స్వరూపమిచ్చు కుమారివే సారే పైన మంటినయ్యా సరి అయిన పాత్రను చేయుమయా సర్వేశ్వరా నిరిక్తుండను సర్వదని నే సేవింతును సర్వచిత్తంబు నీదేనయ్యా స్వరూపమిచ్చు కుమారివే. హల్లెలూయా. మరి ఈ సమయంలో మరి వాక్య భాగంలోనికి వెళ్దాము. మరి ఈ దినమున ఏర్పాటు చేయబడినటువంటి పరిశుద్ధ లేఖన భాగము కీర్తన గ్రంథము మరి 90వ అధ్యాయము. మరి అందరికి తెలిసిన భాగం అయినప్పటికీ దానిలో ఉన్న సత్యమును మనం గ్రహించటి ప్రార్థన ఆత్మను కలిగి ముందుకు సాగుటకు దేవుడు సహాయం చేయనుగాక. 90వ కీర్తన 1 నుండి 17 వచనాల వరకు చదువుకోండి వ్యక్తిగతంగా. ఈ సమయంలో మొదటి చరణాన్ని మనం చదివి ధ్యానంలోనికి వెళ్దాం. 90వ కీర్తన మరి మొదటి చరణాన్ని నేను చదువుతున్నాను. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. ఎందుకంటే తరతరముల నుండి యుగ యుగములు తరతరములు నిరంతరము నిలిచేటువంటి దేవుని శక్తి గొప్పది. ఎందుకంటే ఇక్కడ మనకున్నటువంటి టాపిక్ దేవుడే మా నివాస స్థలము. ఎవరికైనా కూడా నివాస స్థలము దేవుడే. ఎందుకంటే దేవుని నివాస స్థలముగా చేసుకున్నప్పుడు మనకు క్షేమము, ఆరోగ్యము, నెమ్మది, సమాధానం, సంతోషం, ఆరోగ్యం సమస్తమును కూడా ఆయన నివాస స్థలముగా మనం ఎప్పుడైతే ఆయనను నివాస స్థలముగా చేసుకుంటామో అప్పుడు మనకు అవన్నీ కూడా అనుగ్రహించబడతాయి. ఎందుకంటే ఈ కీర్తన దైవజనుడైనటువంటి మరి మోషే చేసినటువంటి ప్రార్థనగా మనం చూస్తూ ఉంటున్నాం. ఎందుకంటే 150వ కీర్తనలో ఇది మరి అత్యంత ప్రాచీనమైనటువంటి కీర్తన. ఎందుకంటే ఇందులోని మొదటి వచనమే ఒక ఆసక్తికరమైనటువంటి ప్రారంభము కనపడుతుంది. ఎందుకంటే ఐగుప్తు ప్రజలు ఐగుప్తులో ఉన్నప్పుడు 400 సంవత్సరములు అపరిమితముగా జీవించినప్పటికీ కూడా మరి 40 సంవత్సరాలుగా స్థిరమైన నివాస స్థలాలే లేక అరణ్యంలో ప్రయాణం చేస్తున్న ఒక జనాంగానికి, దేశానికి ప్రోత్సాహాన్ని ఇస్తూ దేవుడే మన నివాస స్థలమని బలపరచుచున్నాడు. ఈ కీర్తన దేవుని నిత్యత్వము, ఎందుకంటే మానవుని యొక్క అనిత్యత్వమును గురించి వివరిస్తుంది.
దేవుని నిత్యత్వము మానవుని అనిత్యత్వమును గూర్చి తెలియపరచబడుతుంది. దేవునికి మానవునికి ఉన్న ఆలోచనలు, తలంపులు, మనసు మరి ఇక్కడ కనపడుతుంది. ఎందుకంటే దేవుడే మా నివాస స్థలం అని దేవుణ్ణి ఆనుకొని ఆధారపడి ముందుకు సాగవలసిన వారమైనా. ఎందుకంటే ఒక 2-3 అంశాలను మనం జ్ఞాపకం చేసుకుందాం. కీర్తన అంతా కాదు కానీ ఒక 2-3 విషయాలను మనం జ్ఞాపకం చేసుకుందాం. మొదటి వచనం నుండి మరి 2వ వచనం వరకు మనం చూసినట్లయితే ఇక్కడ దేవుని నిత్యత్వము మనం చూస్తున్నాం. ఎందుకంటే కీర్తనలో నిజంగా దేవునికి మానవునికి మధ్య ఉండేటువంటి ఎందుకంటే వ్యత్యాసాన్ని తెలియచేస్తుంది. దేవుడు సృష్టికర్త, ఎందుకంటే నిత్యుడు, శాశ్వతమైన వాడని, మరి తరతరాలు మారినప్పటికీ మారని దేవుడు. ఎందుకంటే నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా మనతో ఉంటున్నటువంటి దేవుడు. మానవులందరికీ కావలసిన భద్రత, ఆశ్రయము ఆయన యందే ఉన్నదని తెలియజేస్తుంది. ఎందుకంటే మనకి ఎక్కడ ఈ లోకంలో ఎక్కడ భద్రత లేదు, ఎక్కడ క్షేమం లేదు, ఎక్కడ నెమ్మది లేదు. ఎక్కడకు చూసినా కూడా భయంకరమైనటువంటి కరువు పరిస్థితులు, భయంకరమైనటువంటి మరి గొడవలు, సమస్యలు, ఆటంకాలు, బలహీనతలు, అనారోగ్యాలు, ఇవన్నిటికీ నిజంగా మూల కారణమైనటువంటి మానవ హృదయము ఆయన వైపు త్రిప్పబడి ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయనలో ముందుకు సాగితే మనకు ఆ భద్రత కలుగుతుంది. మరి దేవుడి ఆశ్రయముగా ఉన్నప్పుడు దేవుడు సమస్తాన్ని జరిగిస్తాడు. మొదటిది దేవుని నిత్యత్వము. రెండవది చూసినట్లయితే మానవుని అనిత్యత్వము. ఎందుకంటే 3వ వచనం నుండి 6వ వచనం వరకు చూసినట్లయితే దేవుని నిత్యత్వములో పోల్చుకుంటే మానవుని యొక్క జీవితము అశాశ్వతమైనదని, వానికి భూమి మీద మరి పరిమితులలో మరి కూడినటువంటి ఆయుష్కాలము ఇవ్వబడినది. ఎందుకంటే మన యొక్క ఆయుష్కాలం చూస్తే నిజంగా ఎంత తక్కువైపోయిందంటే ఒకప్పుడు ఉన్నటువంటి ఆయుష్కాలం మెతుసేలా చూస్తే 965 సంవత్సరములు జీవించినట్లుగా మనం చూస్తున్నాం. మరి దినదినము ఆయుష్ తగ్గిపోతుంది. ఎందుకంటే భయంకరమైనటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. శరీర బలహీనత కావచ్చు, మానసిక బలహీనత కావచ్చు, ఆర్థిక సమస్యలు కావచ్చు, అప్పుల సమస్యలు కావచ్చు, ఏది ఏమైనప్పటికీ కూడా మనకున్నటువంటి ఆయుష్ తగ్గిపోతూ ఉంది. ఇప్పుడు చూసినట్లయితే ఏ క్షణంలో ఏం జరుగుతుందో మరి మనకు తెలియని పరిస్థితుల్లో మనం ఉంటున్నాం. కాబట్టి మనం అందరము కూడా మోషే చేసిన ప్రార్థన నిజంగా ఈ 150వ కీర్తన కానీ 90వ కీర్తనలో కానీ, ఎందుకంటే మనం ప్రార్థన చేయాల్సిన విషయాన్ని దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ మానవుని యొక్క అనిత్యత్వమును చూసినట్లయితే అక్కడ మన భూమి మీద బ్రతికే రోజులు మరి ఆయుష్కాలము మరి ఇవ్వబడినది వాడు కాదు. ఎందుకంటే ఇక్కడ మరి భూమి మీద మరి పరిమితములతో కూడినటువంటి ఆయుష్కాలం ఇవ్వబడింది. ఎన్ని సాధించినా పాలించిన చివరకు తాను ఏ మంటి నుండో చెయ్యబడ్డాడో, ఏ మంటి నుండి తీయబడ్డాడో ఆ మంటికి తిరిగి చేరవలసినదే అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎందుకంటే నరులారా తిరిగి రండి అంటే వెంటనే వెళ్ళిపోవాల్సిందే. ఎవరు కూడా అటు ఇటు ఆలోచించి అయ్యో నాకు కుమార్తె వివాహం కాలేదు, మేము ఇల్లు కట్టుకోలేదు, మాకు ఉద్యోగం రాలేదు, మా పరిస్థితులు ఇలాంటివి అనేటువంటి మనసు ఆలోచనలు కాకుండా తిరిగి రమ్మంటే మరి ఎక్కడి నుండి అయితే మనం దేవుని ఆత్మ పంపించబడిందో మన ఆత్మ దేవుని యొద్దకు వెళుతుంది. మన శరీరము భూమి మీద విడవబడి భూమిలో మరి నిజంగా కూడా సమాధి చేయబడుతుంది. మంటికి మన్నైపోయేటువంటి ఒట్టి ఊపిరి వంటి మన మనసును నిజంగా దేవుని మీద ఆధారపడి దేవునికి నిజంగా దేవుడే మా నివాస స్థలం అని మనం దేవుని మీద ఆధారపడి దేవుని నిత్యత్వాన్ని కోరుకొని దేవుని సందులో గడుపుదము గాక. అలాంటి విజ్ఞాపన ఆత్మ అభిషేకము ప్రతి ఒక్కరు కలిగి ఉందరుగాక. అట్టి కృప దేవుడు మనందరికీ సహాయం చేయను గాక. ఆమేన్. మరి ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. ఎందుకంటే ఫిజికల్ గ్యాదరింగ్ లో కూడా మరి ప్రార్థన చేయవలసిన వారం అంటున్నాం. ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరిని బట్టి దేవునికి మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ దేశ క్షేమమే మన క్షేమం కనుక దేశ క్షేమం కొరకు మరి అనేకుల సుఖము కొరకు మనకు సుఖాన్ని ఇచ్చే దేవుడు నిజంగా ప్రార్థన చేసినప్పుడే ఇస్తాడు. కాబట్టి అటు ప్రార్థన ఆత్మను కలిగి విజ్ఞాపన అభిషేకం చేత నింపబడదుము గాక. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన ప్రేమమయుడ, కృపామయుడ, నీ ప్రాణము పెట్టినంతగా ప్రేమించిన గొప్ప తండ్రి గనుక ప్రభా అశాశ్వతమైన మానవ మనసును, ఆలోచనలు, హృదయాన్ని ప్రభా నీ వైపు త్రిప్పుకొని ప్రభా నీ చాటున నివసించుటకు ప్రభా నీవే మాకు తరతరములకు నివాస స్థలమైనటువంటి నీ సన్నిధే మాకు పెన్నిదని ప్రభా నీ సందులో గడపడానికి ఇష్టపడుతున్న ప్రతి ఒక్కరిని బట్టి నీకే కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు. విజ్ఞాపన ఆత్మ అభిషేకం ప్రతి ఒక్కరికి కలుగునగాక. ప్రపంచంలో జరుగుతున్నటువంటి
విజ్ఞాపన కూడికలను ప్రార్థనలను ప్రభ మీ సన్నిధికి చేర్చుకొని ప్రభ అయ్యా మా దేశ క్షేమమే మాకు క్షేమం కారణం అవునుగాక. మా దేశానికి ఇతర దేశాలకు ఉన్నటువంటి శత్రుత్వం నుండి విడిపించి ప్రభా సమాధానం, ఐక్యత, నెమ్మది దయచేయండి. ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, జన నష్టం కలుగుతున్నటువంటి సందర్భాల్లో ప్రభా అయ్యా మీరు ఉండి ప్రభా నీ చాటున నివసించుటకు, నీ కొరకు జీవించుటకు, నీ సన్నిధిలో బ్రతుకుటకు నాయన మా ఆయుష్ కాలము ప్రభా నాయన మరి కొద్ది కాలమే గనక ప్రభా బ్రతికినన్ని రోజులు ప్రభా నీ సాక్షులుగా ప్రతి ఒక్కరూ నీ జీవించుటకు, నీ కొరకు బ్రతుకుటకు, నీ మహిమ కొరకై జీవించుటకు అట్టి విజ్ఞాపన ఆత్మ అభిషేకమును దయచేసి మానవుని యొక్క ఆయుష్ జ్ఞాపకము చేసుకొని నాయన నీవే ఆయుష్ కాలమును పొడిగించే గొప్ప దేవుడవని నీ వైపు తిరిగి నాయన వారి సమాధానం, ఐక్యత, ఆరోగ్యం కలుగునుగాక. బర్త్డేస్, మ్యారేజెస్, వివిధ శుభ సందర్భంలో బిడ్డలను దీవించండి. ప్రపంచం అంతా కూడా ఫిజికల్ గ్యాదరింగ్ ప్రార్థన చేసిన ప్రతి ఒక్క ప్రార్థనకు నాయన జవాబిస్తున్నారని నమ్మి నిన్ను స్తుతిస్తూ మేము క్షేమంగా బ్రతుకు నిమిత్తమై ప్రభా ఈ బాధ్యత, ఈ పనిని మాకు అప్పగించి ఉంటుండగా ఆ పనిని చేయడానికి ప్రార్థన ఆత్మను కలిగి ఉండడానికి ఆయన రాజుల కొరకు, అధికారుల కొరకు, ఆయన మరి మనుషులందరి కొరకు ప్రార్థన, విజ్ఞాపనలు, యాచనలు చేస్తూ కృతజ్ఞతాపూర్వకంగా నీ సన్నిధిలో తెలియజేయబడుతున్న ప్రతి విజ్ఞాపనకు జవాబు దయచేసి ఆయన బలహీనతలో ఉన్నటువంటి ప్రతి బిడకు మానసిక, శారీరక రుగ్మతలు నజరుడైన యేసు నామములో విడిచిపోమని ఆజ్ఞాపిస్తూ సమాధానం, సంతోషం, ఆరోగ్యము దయచేసి ఆశీర్వదించి మీ మహిమ కొరకై నిలబెట్టుకొని మీరే మహిమ పొందమని ప్రభువును రక్షకుడు నజరుడైన యేసుక్రీస్తు పేరిట అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఆశీర్వాదం చేసుకున్నాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన చేరువచ్చిన మనకును ప్రత్యేకంగా లైవ్లో వీక్షిస్తూ ప్రార్థిస్తూ పాల్గొంటూ ప్రార్థన ఆత్మను కలిగి ఆయన మరి నీ సన్నిధిలో ముందుకు సాగుటకు ఇష్టపడుతున్న ప్రతి ఒక్కరికి చేరువచ్చిన మనకును, సార్వత్రిక సంఘానికి, సకల పరిశుద్ధులకును ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడైండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ.